ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాక్కు గుణపాఠం చెప్పేందుకు భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట దాడులు చేస్తూ ఉంటే మరొక వైపు పాక్కు కార్గో విమానాలు సైనిక సామగ్రిని చేరవేసింది తుర్కీయే. అంతేకాదు పాక్ తమకు నిజమైన మిత్రదేశమని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా పాక్కు తమ మద్దతు ఉంటుందని తుర్కీయే పదే పదే చెబుతోంది. పాక్తో సంబంధాలు మరింతగా పెంచుకునేందుకు భారత్ను వదులుకుంటోంది తుర్కీయే. దీంతో తుర్కీ వ్యవహార శైలిని యావత్తు ప్రపంచం నిశితంగా గమనిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్కు భారత్ గుణపాఠం చెప్పింది. అయితే పాకిస్తాన్కు అండగా రంగంలోకి దిగిన తుర్కీయే ఆయుధాలతో పాటు సైనిక సాయం చేసింది. తద్వారా పాక్ తన మిత్రదేశమనే సంకేతాలు భారత్కు పంపింది తుర్కీయే. అంతటితో ఊరుకుని తుర్కీ అధ్యక్షుడు రజబ్ తయ్యబ్ ఎర్డోగాన్ పాక్కు తమ మద్దతుంటుందని చాలాసార్లు వరుస ప్రకటనలు విడుదల చేశారు. ఇక తుర్కీయేలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ పర్యటనలో ఆ రెండు దేశాల మధ్య సంబంధాలను స్పష్టం చేస్తున్నాయి. పాక్కు మరింత దగ్గరయ్యేందుకు తుర్కీయే భారత్ను కాదనుకుంటోంది. పాక్ తన మిత్రదేశమని తుర్కీయే పదే పదే చెప్తుండడమే దీనికి నిదర్శనం. ఆపరేషన్ సింధూర్ వేళ పాక్కు తుర్కీయే కార్గో విమానాలు సైనిక సామగ్రిని చేరవేసింది. ఇందులో డ్రోన్లు, మిసైళ్లు, రాడార్ వ్యవస్థలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో పాకిస్తాన్కు తమ మద్దతు కొనసాగుతుందని తుర్కీయే ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వాస్తవానికి చాలా ఏళ్లుగా పాక్, తుర్కీయే సైన్యాలు, నిఘా విభాగాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి. అమెరికా, అలనాటి సోవియట్ యూనియన్ మధ్య కోల్డ్ వార్ ముగిసినప్పటి నుంచి పాకిస్తాన్, తుర్కీయేలు ఇతర దేశాలతో సంబంధాలు పెద్దగా లేక ఒంటరిగా మిగిలాయి. పాక్, తుర్కీయేలకు ప్రపంచంలో పెద్దగా మిత్రదేశాలు లేవు. అందుకే రెండు దేశాలు సంబంధాలు కొనసాగిస్తూ ఒకరికి మరొకరు మద్దతు తెలుపుకుంటున్నాయి. తుర్కీయే ఎప్పుడైతే రష్యా నుంచి S-400 గగనతల రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసిందో అప్పటి నుంచి ఆ దేశంపై అమెరికా సహా నాటో కూటమి దేశాలు అన్ని ఆంక్షలు విధించాయి. అందులో భాగంగానే తుర్కీయేకు ఎన్నో రకాల ఆయుధాలు, రక్షణ రంగ పరికరాలు, F-35 యుద్ధ విమానాలను తుర్కీయేకు ఆయా దేశాలు విక్రయించడం లేదు. మరోవైపు నాటో కూటమిలో లేని ఇజ్రాయెల్, UAE లాంటి దేశాలకు నాటో దేశాలు అత్యాధునిక ఆయుధ టెక్నాలజీలను బేషరతుగా అందిస్తున్నాయి. దీంతో నాటో కూటమిలో అంటరాని దేశంగా తుర్కీయే మిగిలిపోయింది. ఈ పరిస్థితుల్లో ముందు జాగ్రత్త చర్యగా దక్షిణాసియాలోని పాక్, చైనా, బంగ్లాదేశ్, మాల్దీవ్స్ వంటి దేశాలకు దగ్గరయ్యేందుకు తుర్కీయే తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పాక్, బంగ్లాదేశ్, మాల్దీవ్స్ కు చేరువయ్యేందుకు తుర్కీయే పెద్ద ప్లాన్ వేసింది. మతం ముసుగులో ఆయా దేశాలకు దగ్గరవడంతో పాటు తమ ఆయుధాలను ఆయా దేశాలకు విక్రయించుకోవచ్చన్నది తుర్కీయే ఆలోచనగా తెలుస్తోంది. ఎందుకంటే భారత్ అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేస్తోంది. తుర్కీయే నుంచి భారత్ ఆయుధాలు కొనే అవకాశం లేదు. అదే సమయంలో పాక్ ఉగ్రవాద నిలయంగా మారడంతో దానికి ప్రపంచంలోని అగ్రరాజ్యాలు ఆయుధాల సరఫరాను నిలిపివేశాయి. ఇప్పుడు పాకిస్తాన్కు తుర్కీయే, చైనా మాత్రమే ఆయుధాలను సరఫరా చేస్తున్నాయి. అందుకే భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వేళ వాస్తవాలను విస్మరించిన చైనా తమ మద్దతు పాక్కి అని ఏకపక్షంగా ప్రకటించింది. అదే సమయంలో పాక్పై భారత్ చేపట్టిన సైనిక చర్యను తుర్కీయే, అజర్బైజాన్ తప్ప మరే ముస్లిం దేశం ఖండించలేదు. తుర్కీయే పాకు సైనిక సామాగ్రి, ఆయుధాలు లభించడానికి ప్రధాన కారణం చైనా అని తెలుస్తోంది. చైనా మద్దతుతోనే తుర్కీయే బహిరంగంగా పాక్ ఆయుధాలను సరఫరా చేస్తూ మద్దతుగా నిలుస్తోంది. తుర్కీయే, చైనాల మధ్య బలమైన వాణిజ్య సంబంధం కారణంగా చైనా సూచన మేరకు పాక్కు వంతపాడుతోంది తుర్కీయే. ఇక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టు చైనాకు ఎంత ముఖ్యమో మిడిల్ కారిడార్ ప్రాజెక్టు తుర్కీయేకి అంతే ముఖ్యం. చైనా చేపట్టిన BRI ప్రాజెక్టుల్లో భాగమే మిడిల్ కారిడార్ ప్రాజెక్ట్. తుర్కీయేని చైనాతో రోడ్డు, జల మార్గాల్లో మరింత మెరుగ్గా కనెక్ట్ చేస్తుంది మిడిల్ కారిడార్ ప్రాజెక్ట్. చైనా నుంచి కజకిస్తాన్, కాస్పియన్ సముద్రం, అజర్బైజాన్, జార్జియా మీదుగా టర్కీ వరకు సరికొత్త వాణిజ్య మార్గాలు ఏర్పడతాయి. ఈ ప్రాజెక్టు కోసం చైనా భారీగా నిధులను ఖర్చు చేస్తోంది. ఇది పూర్తయితే చైనా, తుర్కీయే మధ్య వాణిజ్యం గణనీయంగా పెరగనుంది. అందుకే చైనా మాటను జవదాటే స్థితిలో తుర్కీయే లేదు. ఈ నేపథ్యంలో చైనా కనుసైగతోనే ఇటీవలే పాక్కు అండగా తుర్కీయే రంగంలోకి దిగిందని
రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా, పాక్, బంగ్లాదేశ్, మాల్దీవ్స్లతో సత్సంబంధాలను కొనసాగించేందుకు తుర్కీ ఆసక్తి చూపిస్తోంది. ముఖ్యంగా పాక్తో స్నేహం కోసం భారత్తో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను తుర్కీ చేజేతులారా దెబ్బతీసుకుంటోంది. తుర్కీ అధ్యక్షుడిగా ఉన్న రజబ్ తయ్యబ్ ఎర్డోగాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న జస్టిస్ అండ్ డెవలప్మెంట్ పార్టీ ఇస్లామిక్ భావజాలం కలిగి ఉంటుంది. అందుకే ఎర్డోగాన్ పాలనాపరమైన నిర్ణయాలన్నీ మతపరమైన కోణంలోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ముస్లిం దేశమైనందున అది ఉగ్రవాద నిలయమనే విషయాన్ని తుర్కీ పక్కన పెట్టింది. దీనివల్ల నాటో కూటమి దేశాల్లో తుర్కీ ప్రతిష్ట మసకబారింది. 2019 నుంచి ఐక్యరాజ్య సమితి సహా వివిధ అంతర్జాతీయ వేదికలపై భారత్కు వ్యతిరేకంగా తుర్కీ మాట్లాడడం మొదలుపెట్టింది. జమ్మూ కశ్మీర్ విషయంలో పాక్కు అనుకూలంగా తుర్కీ బలమైన గొంతును వినిపించింది. జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని భారత ప్రభుత్వం రద్దు చేయడాన్ని కూడా తుర్కీ తప్పుపట్టింది. దీనిపై అప్పటికప్పుడు భారత విదేశాంగ శాఖ తుర్కీని ఎండగట్టింది. మొత్తంగా ఏ విధంగా చూసుకున్నా చైనా మద్దతును కొనసాగించడంతో పాటు పాక్తో దోస్తీ పెంచుకునేందుకు తాపత్రయపడుతున్న తుర్కీ భారత్ను వదులుకునేందుకు సిద్ధమైంది. ఉగ్రవాదులకు నిలయమైన పాక్కు మద్దతుగా నిలుస్తోంది తుర్కీ. చైనాతో ఉన్న వాణిజ్య సంబంధాలకు తోడు పాక్తో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు తుర్కీ భారత్ను చేజేతులారా కాదనుకుంటోంది. భారత్ కూడా తుర్కీ ద్రోహానికి తగిన ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగానే ఉంది.